ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైమచ్చా యూట్యూబ్ ఛానల్. టీ20 ప్రపంచ కప్ 2024లో తొలి సూపర్ 8 మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియాతో ఆఫ్ఘనిస్తాన్ అయితే తలపడుతుంది. మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీ20 ప్రపంచ కప్ 2024లో వరుస విజయాలతోనైతే టీమిండియా సూపర్ 8 అయితే దూసుకురావడం జరిగింది. గ్రూప్ ఏలో టీమిండియా వచ్చేసరికి టాప్ పొజిషన్లో అయితే ఉండి సూపర్ 8కి అయితే రావడం జరిగింది. సూపర్ 8లో టీమిండియా వచ్చేసరికి 3 మ్యాచ్లు ఆడనుంది. 3 మ్యాచ్లు వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్తో, ఆస్ట్రేలియాతో, బంగ్లాదేశ్ తోటి మన టీమిండియాని అయితే తలపడుతుంది. అదేవిధంగా చూసుకుంటే గ్రూప్ సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ కూడా సూపర్ 8కి అయితే రావడం జరిగింది. గ్రూప్ మ్యాచ్లో వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ 4 మ్యాచ్లో 3 విజయాలతోని 2వ ప్లేస్లో ఉండడం జరిగింది. సూపర్ 8లోకి రావడం జరిగింది. సూపర్ 8లో వచ్చేసరికి 2 టీములు కూడా గ్రూప్ 1లో అయితే ఉండడం జరిగింది. ఈ 2 టీంల మధ్య జూన్ 20న మ్యాచ్ అయితే జరగనుంది. వెస్టిండీస్లోని బరోడా స్టేడియంలో అయితే మ్యాచ్ అయితే జరగనుంది. మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు సెమీఫైనల్ వెళ్ళే అవకాశాలు అయితే మెరుగుపరుచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇరు జట్లు మాత్రం మధ్య ఈ మ్యాచ్ ఓవరాల్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉంది ఒకసారి చూసుకుంటే, ముందుగా టీమిండియా విషయానికి వచ్చినట్టయితే టీమిండియా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సూర్యకుమార్కి అయితే గాయం అవడం జరిగింది. ఆ గాయం తీవ్రత పెద్దగా లేదు, చిన్నగానే తగిలినట్లయితే చెప్పడం జరిగింది. అయితే ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో మన సూర్యకుమార్ యాదవ్ అయితే బరిలో దిగే అవకాశం దాదాపు కన్ఫర్మ్ అయినట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా రవీంద్ర జడేజా ప్లేస్లో కుల్దీప్ యాదవ్ను తీసుకున్నట్టు సమాచారం కూడా రావడం జరిగింది. కాకపోతే టీమిండియా మాత్రం అయితే ప్లేయింగ్ 11 మాత్రం ఎటువంటి మార్పు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక్క మార్పు కూడా చేసే అవకాశం అయితే లేదు. జట్టు యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ చేంజ్ చేస్తే మాత్రమైతే రవీంద్ర జడేజా ప్లేస్లో కుల్దీప్ యాదవ్ మాత్రమే జట్టులోకి రానుండేది. ఒక్క మాత్రమే చేంజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. లేని మాత్రంతో యథావిధిగా ప్లేయింగ్ 11 అయితే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్స్లో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ 11 చూసుకుంటే టీమిండియా అయితే చాలా స్ట్రాంగ్గానే ఉందని చెప్పుకోవచ్చు. ఒకే ఒక్క స్థానంలో అయితే మార్పు అయితే కనిపిస్తుంది. రవీంద్ర జడేజా ప్లేస్లో కుల్దీప్ యాదవ్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అది తప్ప మిగతా జట్టు యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్లే. మరి ఈ జట్లు ప్లేయింగ్ 11లో చూసుకుంటే మన టీమిండియా సమౌజ్జులుగానే కనిపిస్తున్నారు. బ్యాటింగ్ పొజిషన్ అయినా, బౌలింగ్ పొజిషన్ అయినా చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదే ఆఫ్ఘనిస్తాన్ విషయానికి వచ్చినట్లయితే ఆఫ్ఘనిస్తాన్ మాత్రమైతే ప్లేయింగ్ 11లో ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది వాళ్ళది కూడా. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. రెహముల్లా గుర్జాబ్, ఫకుల్ ఫరూకీ, ఇబ్రాహీం జాదాన్, గుల్దీన్ నాయక్, అస్మతుల్లా ఒమరైజా, మహమ్మద్ నబీ, నవముల్లా జదరన్, కరీం జనద్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, నయముల్లక్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ 11 అయితే చాలా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. 2 టీంలు కంపేర్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ కంటే టీమిండియా అయితే చాలా పటిష్టంగా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. అన్ని విభాగాల్లో కూడా మన టీమిండియా మాత్రమైతే. మరి చూద్దాం. ఈ మ్యాచ్ వచ్చేసరికి బరోడా స్టేడియంలో అయితే జరగనుంది. బరోడా పిచ్ వచ్చేసరికి పూర్తిగా బ్యాటింగ్తో పాటు స్పిన్కు, అదేవిధంగా పేస్ విభాగానికి అయితే అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కువ ఈ పిచ్ వచ్చేసరికి స్పిన్కి అంతే అనుకూలించకపోవచ్చు, కానీ పేస్ బౌలింగ్కి అయితే చాలా అనుకూలంగా ఉంటుందని అయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. అదేవిధంగా బ్యాటింగ్ కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది. అయితే ఆ ఓవరాల్గా పిచ్ పైన వచ్చేసరికి దాదాపు 160 నుంచి 180 మధ్య స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది పిచ్ రికార్డులను బట్టి చూస్తే. అయితే వెదర్ రిపోర్ట్ వచ్చేసరికి తేలికపాటి వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తున్నట్లయితే వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. మ్యాచ్ జరిగే సమయానికే వర్షం పడే అవకాశం అయితే ఉన్నట్లయితే మన వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పైన టీమిండియా అద్భుతమైన విజయం సాధిస్తున్నైతే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది మాత్రం అయితే కామెంట్ రూపంలో చెప్పండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.